నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ సిరాజ్ హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కాకుండా ఈ రోజు రేపు కూడా భారీ స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నగరంలో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఒక్కసారిగా నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది పూర్తి స్థాయిలో ఎక్కడ వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అయి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి పైనేమో వరుణుడు దంచి కొట్టడం కిందేమో ట్రాఫిక్ మనల్ని పక్కన పడేయడం పూర్తి స్థాయిలో హైదరాబాద్ స్తంభించిపోయి ఒక్కసారిగా వరదలన్నీ కూడా రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మూసీ నదికి పోటీగా హైదరాబాద్లో రోడ్ల మీద వరదలు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం చాలా స్పష్టంగా కనబడుతుంది మనము మెగా 9 స్క్రీన్ మీద చూడొచ్చు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ ప్రధానంగా ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించాలి పూర్తి స్థాయిలో హైదరాబాద్ మొత్తం కూడా రానున్నటువంటి రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది పూర్తి స్థాయిలో ఒక ర్యాడర్ అంటే మన ఆగస్టు 13 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని టైం టు టైం అప్డేట్ టు అప్డేట్ పూర్తి స్థాయిలో మనకి వాతావరణ శాఖ చాలా క్లియర్ కట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఉత్తర తెలంగాణ ప్రాంతమే కాదు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కొంతవరకు కూడా రోడ్లన్నీ బీభత్సం సృష్టించడం వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలు ఏమున్నాయో అన్నీ కూడా జలమయమయ్యేటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం రానున్నటువంటి 24 నుంచి 48 గంటలు మనం సేఫ్గా ఉండాలి అంటే ప్రస్తుతం వర్షంలో బయట ఉన్నటువంటి వారందరూ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీకున్నటువంటి అత్యవసర పని అయితే తప్ప రోడ్ల మీద ఎవరు తిరగడానికి అవసరం లేకుండా మాత్రం వరుణుడు మనల్ని దంచి కొడుతూ ఉన్నారు ఒక్కసారిగా క్లౌడ్ బరిస్ట్ ఏమైనా జరిగిందా అనేటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియాస్లో మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియాస్లో క్లియర్ కట్గా కొన్ని ఏరియాస్ మాత్రం చెరువుల్ని తలపిస్తూ ఉంటాయి ప్రధానంగా అమీర్పేటతో పాటుగా యూసఫ్ కూడా ఎల్లారెడ్డి కూడా అదేవిధంగా దీనికి సంబంధించి ఆ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఏరియాస్ కానివ్వండి మరీ ఎక్కువగా కొండ ఏరియా పక్కనే ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏమున్నాయో అక్కడ ఉన్నటువంటి వరద నీరన్నీ కూడా దాంట్లోకి వచ్చేయడం ఎప్పుడో పాతకాలంలో కట్టినటువంటి ఒక తక్కువ వెడుతులో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజీ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా మురిగి నీరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం ప్రస్తుతం తెలంగాణలో మనం హైదరాబాద్ సిచ్యువేషన్తో పాటుగా క్లియర్ కట్గా ఈ రెడ్ మార్కులో ఉన్నవన్నీ కూడా అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ప్రజల్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తుంది బయటికి వెళ్ళాలి అంటే అత్యవసరమైనటువంటి పని ఉంటేనే తప్ప బయటికి వెళ్ళొద్దని వాతావరణ శాఖ క్లియర్ కట్గా చెప్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కూడా ఐటీ కంపెనీలు కూడా డిస్కషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది రానున్నటువంటి ఈ రోజుల్లో మాత్రం మరికొంత వర్షాల బీభత్సం ఇలాగే కొనసాగితే హైదరాబాద్లో రోజువారీ కార్యకలాపాలను కూడా పూర్తి చేసుకోలేనటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ కూడా రాబోతుంది కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఎవరైతే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో పాటుగా విద్యార్థులకు స్కూళ్ళకి సెలవులు ఇచ్చేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలని మాత్రం ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వినతి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ ఇంటి పక్కన లేకపోతే చాలా కొంతవరకు మీ సరౌండింగ్స్లో తడిచిపోయినటువంటి పాత గోడలు పాత భవనాలు ఏమైనా ఉంటే వాటికి మీరు దూరంగా ఉండాలి ఖచ్చితంగా అదేవిధంగా తడిచినటువంటి గోడల్ని మనం పట్టుకోవడం లేకపోతే కరెంట్ షాక్లు కొట్టేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి కాకుండా డ్రైనేజీ నీరు ఏదైతే ఉందో ప్రవహిస్తుందో తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఏరియాస్లో వరద నీరు డ్రైనేజ్ నీరు ఇవి రెండు కరవడం వల్ల పూర్తి స్థాయిలో రోడ్ల మీద అవే ప్రవహిస్తూ ఉన్నాయి స్కూటీస్తో సహా అన్ని బైక్స్ అన్ని రోడ్ల మీద ఆగిపోతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా అవస్థలు పడుతున్నారు కాబట్టి వాతావరణ శాఖతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ కూడా కొన్ని నిబంధనలు కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేస్తుంది పూర్తి స్థాయిలో అంటు వ్యాధులు అంటు రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి గోరువెచ్చని నీటిని తాగాలి పూర్తి స్థాయిలో బయట వాతావరణానికి వెదరికి ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల విష జ్వరాలు రావడం అంటువ్యాధులు రావడం ఇలాంటి ఎలర్జీస్ రావడం ఇలాంటి పరిస్థితులు కొంతవరకు కనబడుతూ ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఆలోచనబద్ధంగా కానీ ఈ వరదల్ని ఎదుర్కోవడంతో పాటుగా పూర్తి స్థాయి ఎదుర్కోవడం అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చాలా స్పష్టంగా చూసుకోవాలి మన జాగ్రత్తే మనల్ని రక్షిస్తుంది అనేది మాత్రం చాలా ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఈ వర్షాలు పెరిగేటువంటి అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కేవలం
ఈ రోజు రేపు లేదా నిన్నటితో క్లోజ్ అయ్యేటువంటి ఇష్యూ కాదు. రానున్నటువంటి రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో పూర్తి స్థాయిలో సాయంత్రం అయితే వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఒకటే ఆలోచించాలి. అత్యవసరమైతే మాత్రమే బయటికి వెళ్ళండి. పూర్తి స్థాయిలో మీ యొక్క కార్యకలాపాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇంట్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రాసెస్ని పూర్తి చేసుకోండి. అదేవిధంగా రోడ్లకి సరౌండింగ్స్లో ఓపెన్గా ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజీ సిస్టమ్స్ ఉన్నాయో వాటి దగ్గరికి పిల్లల్ని వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ హెల్త్ ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కాబట్టి ఈ వర్షాలు అనేవి ఇప్పుడు కాదు, దీని తర్వాత వచ్చేటువంటి వరదల్ని మనం మేనేజ్ చేయడమే ఇక్కడ చాలా క్రిటికల్గా మారుతుంది. కాబట్టి వరదల మేనేజ్మెంట్తో పాటుగా ఈ వర్షాలను కూడా పూర్తి స్థాయిలో మనం అత్యవసరమైతే బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మాత్రం వెళ్తేనే కొంతవరకు వీటి నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటుగా పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటి శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, రాబోయేటువంటి 2-3 గంటల్లో ఎలాంటి వరదలు మరి ముఖ్యంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఏ ఏరియాస్లో ఉన్నటువంటి వారు ఎలాగా ఆలోచించి ముందడుగు వేయాలి, కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు వహించాలనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మెగా9 ప్రేక్షకులకి మేము ఒకటే హెచ్చరిక అనుకోండి, లేకపోతే మెగా9 ప్రేక్షకులకి మేము చేస్తున్నటువంటి ఒక రిక్వెస్ట్ అనుకోండి. మీకు అత్యవసరమైతే మాత్రమే మీరు బయటికి వెళ్ళండి. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి. బయట ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో చాలా జటిలంగా ఉంది. కేవలం కొన్ని ఏరియాస్ని మాత్రమే స్పెషల్గా ఫోకస్ చేసి ఇలాంటి క్లౌడ్ బరెస్ట్ జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మీ సరౌండింగ్స్లో ఉన్న వారందరూ కూడా దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మీరు చేరవేయండి. మీ ప్రాంతంలో వర్షం పడుతున్నట్లయితే అక్కడ మీకున్నటువంటి సమస్యల్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.